కలుగునుగాక. ఉదయకాల సమయంలో పునరుత్థాన దినములో, పరిశుద్ధపరచబడిన దినములో, ఆశీర్వదించిన ఈ దినములోనికి మిమ్మల్ని అందరినీ దేవుడు తోడుకొచ్చిన విధానమును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మంచిది. యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు, యథార్థవంతులు కూడా ధన్యులని మనం చూసాం. మంచిది. ఆ విధంగా దేవుడు ఈ దినములో చేరి ప్రభుని ఆరాధించి గణపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి మనం ఎంతైనా స్తుతించబద్ధులమైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. మన పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను
చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయా. నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెక్కుకొంటివి. నాకేమి కొదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఘనమైనవి, స్థిరమైనవి, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. స్తోత్రం. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఘనమైనవి, స్థిరమైనవి దేవుని యొక్క కార్యములు మన ఎడల. దేవుడు మన ఎడల దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పవి. అవి లెక్కకు విస్తారమైనవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తారంట? కృతజ్ఞత కలిగి స్తుతులు అర్పించెదరు అన్ని వేళలా. ఏం చేస్తారు దేవుని బిడ్డలు? కృతజ్ఞత కలిగి స్తుతులు అర్పిస్తారు. కృతజ్ఞత కలిగి స్తుతులు అర్పిస్తారు. యెషయా 38. ఐసయా 38:17. పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. గాట్ ఇట్. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పాతాళమున నీకు స్తుతి, మృతులు నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపరు. చనిపోయిన వాళ్ళు కృతజ్ఞతాస్తుతి చెల్లించరు, అంటే థ్యాంక్స్ గివింగ్ చేయరు. ఎవరు? మృతులు. చనిపోయిన వాళ్ళు థ్యాంక్స్ అని చెప్పరు అన్నమాట. ఎవరు చెప్తారు మరి థ్యాంక్స్? చెప్పాలా? థ్యాంక్స్ ఎవరు చెప్తారు? బ్రతుకున్న వాళ్ళు థ్యాంక్స్ చెప్తారు, చచ్చిపోయిన వాళ్ళు థ్యాంక్స్ చెప్పరు. అవునా కదా? మీరు ఎప్పుడైనా చూసారా సమాధి స్థలాల్లో? మీరు నాకు మంచి సమాధి చేస్తున్నారు, మీరు అందరు నా సమాధికి వచ్చి కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పడం ఎప్పుడైనా చూసారా? సమాధి కార్యక్రమం కాడ
చనిపోయిన వ్యక్తి ఆ సమాధి పెట్టె దగ్గరికి పోయినాక లాస్ట్ కాడ బరియాలు చేసేటప్పుడు, అబ్బా మీరు అందరు నా సమాధి కార్యక్రమం వచ్చిన వాళ్ళు అందరికీ వందనాలు అని చెప్పడం ఎవరైనా చూసారా? ఒకవేళ అలా చెప్తే, ఒకవేళ అలాగే చెప్పడం జరిగింది అనుకో, మీరందరూ నా సమాధి కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికి వందనాలని చెప్పిండు అనుకో, ఇంకా ఒక్కరు ఉండరు. ఉంటారా? ఉంటారా చెప్పండి? ఉండరు. ఇంకా నా సమాధి కార్యక్రమానికి మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్తే ఒక్కరు ఉండరు. ఇంకా అందరూ అనిపించి మాయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు దేవుని స్తుతిస్తారు? సజీవులే కదా నీకు స్తుతి చెల్లించదు. అయితే రివర్స్ రివర్స్
మోకరించి గత కాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి గత వారం అంతా కూడా నా దేవుడు తన సురక్షితమైన రెక్కల కింద మనల్ని భద్రపరిచే దినమున తన పునరుత్థాన దినములోనికి పరిశుద్ధపరచబడిన దినములోనికి ఆశీర్వదించిన దినములోనికి దేవుడు మనల్ని నడిపించి తన పునరుత్థానపు శక్తితోనూ దేవుడు మనలకు పరిశుద్ధతను ఆశీర్వాదమును అనుగ్రహించడానికి దేవుడు మనల్ని నడిపించిన విధానమును బట్టి రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. Praise the Lord, hallelujah, 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 hallelujah. Praise the Lord, hallelujah, 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 hallelujah. యేసయ్యా మీకే స్తోత్రం 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 స్తోత్రం. Praise the Lord, hallelujah, 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 hallelujah. యేసయ్యా మీకే మహిమ చెల్లిస్తున్నాను, మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రం 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 స్తోత్రం. Praise the Lord, hallelujah, 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 hallelujah. Stotram, stotram, stotram. Praise the Lord, యేసయ్యా మీకు మహిమ చెల్లిస్తున్నాను. కృపగల దేవుడవే యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడా మీకు మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక నాయన. నా దేవా మీకే స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీకే మహిమ చెల్లిస్తున్నాను. కృపగల దేవుడు దయగలిగిన మా తండ్రి మీకు వందనాలు, స్తోత్రం 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 స్తోత్రం. Praise the Lord, hallelujah, hallelujah, glory, hallelujah, 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 hallelujah. Praise the Lord, stotram, stotram, stotram. జరగబోయే ఆరాధన అంతటిలో కూడా దేవుడు తన ప్రశస్తమైన సన్నిధి మన మధ్యలో ఉంచి దేవుడు ఒక ఉన్నతమైన బలమును శక్తిని దేవుడు మనకు అనుగ్రహించి తన నీడలో దేవుడు మనల్ని భద్రపరిచి ముందుకు కొనసాగించినట్లుగా ప్రేరేపించబడిన మీలో ఎవరైనా ఒకరు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్.
ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. దేవా, నీవు నా మ్రొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమునందు భయభక్తుల గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజునకు దీర్ఘాయువు కలుగజేయునుగాక. అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరం నివసించునుగాక. అతని కాపాడుటకై కృపాసత్యములను నియమించుము. దినదినము నా మ్రొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది. దేవా, నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. దేవుడు మోషేని హీరో నుండి జీరో చేసి ఎత్తైన కొండను ఎక్కడానికి దేవుడు కృప చేశాడు. హీరో నుండి ఏం చేశాడు? జీరో చేశాడు. జీరో చేసి ఆ ఎత్తైన కొండని ఎక్కడానికి దేవుడు కృప చేశాడు. హోరేబు కొండను ఎక్కడానికి దేవుడు కృప చేశాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. కొండపైకి ఎక్కిన తర్వాత మళ్ళీ దిగే మార్గం కూడా తెలుసుకోవాలి మనం. ఎక్కడం ఒకటే కాదు, మళ్ళీ ఎక్కిన తర్వాత మళ్ళీ దిగడం ఎట్టనో తెలియకపోతే కష్టమవుతుంది. ఢిల్లీలో ఒకటి జంతర్ మంతర్ అని ఉంటుంది. ఆ సొరంగంలోకి పోతే బయటికి ఎట్ట రావాలో తెలియదు, గైడ్ ఉంటే తప్ప బయటికి రాలే. మీకు తెలుసా సిస్టర్? అందులోకి వెళ్ళిపోతే అంత మార్కెటే, ఇంకా మళ్ళీ బయటికి ఎట్ట రావాలో తెలియదు. ఒక వ్యక్తి లోపలికి వెళ్ళడం తెలవాలా, బయటికి రావడం తెలవాలా, కొండపైకి ఎక్కడం తెలవాలా, మళ్ళీ కిందికి రావడం కూడా దిగడం కూడా తెలియాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని కృపను బట్టి మోషే కొండపైకి ఎక్కి మళ్ళీ దిగడానికి దేవుడు కృప చేశాడు. అందుకే దావీదు అంటున్నాడు, నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. నీవు నాకు ఆశ్రయం, నీవే నాకు ఆశ్రయం, మరొక ఆశ్రయం నాకు లేదు. నివసించడానికి, దాగుకోవడానికి, సురక్షితంగా ఉండడానికి మనకేమవసరం? ఒక ఆశ్రయం. అందుకే మనం ఒకవేళ సొంత ఇల్లు లేకపోతే అద్దె ఇల్లు అయినా చూసుకుంటూ ఉంటాం. సొంత ఇల్లు కొనే కెపాసిటీ ఉంటే ఒక ఇల్లు, లేకపోతే ఆ అద్దె ఇల్లు కూడా ఉండే కెపాసిటీ లేకపోతే గుడిసె అయినా వేసుకుంటాం కదా. మొత్తానికి అది ఒక ఆశ్రయం మనకు ఉండాలి. ఎండ నుంచి, వర్షం నుంచి, చలి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మనకి ఏముండాలా? ఆశ్రయం, ఒక తాత్కాలికమైన నివాసం అయితే మనకి ఉండాలి. అదేవిధంగా మనము ఆత్మీయంగా సురక్షితంగా ఉండడానికి యేసుక్రీస్తు యొక్క నామమే మనకు ఆశ్రయం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ నామములో తప్ప ఏ నామములో రక్షణ లేదు. ఈ నామములో తప్ప ఏ నామములో భద్రత లేదు. ఈ నామములో తప్ప ఏ నామములో ఆశ్రయము లేనే లేదు మనకి. కాబట్టి దావీదు చక్కగా గుర్తించి, నీవే నాకు ఆశ్రయముగా ఉంటివి. ఆయనకి అన్నదమ్ములు చాలామంది ఉన్నారు, అన్నలే ఉన్నారు, ఇంకా అంతా ఈ చిన్నోడు బుడత. అన్నలు చాలామంది ఉన్నారు, కానీ ఈ చిన్నోడు బుడత అనమాట. ఈ బుడత ఏమంటున్నాడు? నీవే నాకు ఆశ్రయము, శత్రువుల ఎదుట నీవు నాకు బలమైన కోటగా ఉన్నావు. కోట లేకపోతే
శత్రువుకి మనకి మధ్యలో ఏముండాలా? కోట ఉండాలా. ఏం కోట? యేసయ్య కోట. ఈడ ఒక కోట ఉంది తెలుసా మీకు? నాదరుగుల్లో కోట కూడా అంటారు దీన్ని ఇక్కడ. అది పురాతన కాలం నుంచి అట్టనే ఉంది అది కదా. ఆ కోట కూడా దేనికి పనికి వస్తుంది అంటే సమాధులు పెట్టుకోవడానికి పనికి వస్తుంది, ఇంక దేనికి పనికి రాదు. చూసి మీరు వెళ్తే ఎప్పుడైనా చూడని వాళ్ళు చూడవచ్చు. ఇటు వెళ్తే ఆ కోట దగ్గర సమాధులు పెట్టుకోవడానికి స్థలం ఉంటుంది ఆడ. సమాధులు తప్ప ఇంకా దానికి దేనికి పనికిరాదు అది. కానీ దేవుడు మనకు కోట అయి ఉన్నాడు. దేనికంటే మనల్ని సజీవంగా విజయవంతంగా దేవుడు నిలబెట్టి బలపరచడానికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి కానాను వైపు వెళ్తున్నప్పుడు పోయి ఇరుక్కుపోయారు వాళ్ళు. ఎక్కడ? ఎర్ర సముద్రం మధ్యలో ఇరుక్కుపోయారు. ఎర్ర సముద్రం ముందు నిలిచిపోయారు. ఇంకా వీళ్ళందరూ సనగడం ప్రారంభించారు. ఏమయ్యా మోషే, నిన్నేదో మేము నమ్ముకొని వస్తే నువ్వు తెచ్చి ఆడ చచ్చిపోతే, ఒక్కొక్కరన్నా చచ్చిపోతే సమాధులు ఆయుష్కాలం అయిపోయిన తర్వాత సమాధి చేసేవాళ్ళం. కనీసం ఐగుప్తులో నిన్ను నమ్ముకొని వస్తే సముద్రంలో మమ్మల్ని సమాధి చేసేటట్టు ఉన్నావు అని చెప్పి తిరుగుబాటు చేశారు. ఏం చేశారు వీళ్ళు? తిరుగుబాటు చేయడంతో ఇప్పుడు మోషే ఏం చేయాలా? యేసయ్య వైపు చేతులెత్తాడు. దేవుని వైపు చేతులెత్తినప్పుడు, మోషే నేను నీకు మార్గమును సరళం చేస్తున్నాను. అక్కడ మార్గం లేదు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? మార్గాన్ని సరళం చేస్తున్నాడు. ఎక్కడైతే మనకు మార్గం కనబడదో దేవుడు అక్కడ మనకు మార్గం సరళం చేస్తాడు. ఒకవేళ నువ్వు నిలబడాలి, అక్కడ నిలబడకుండా ఇక్కడ మార్గం లేదు కదా అని రివర్స్ తిరిగావనుకో, మార్గం సరళం చేయబడదు. నువ్వు నిలబడాల. నీ ప్రయాణంలో, నీ ఆత్మీయ ప్రయాణంలో నువ్వు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఒకవేళ మార్గం మూయబడితే, మార్గం లేకపోతే నువ్వేం చేయాలి? అక్కడే నిలబడాల. నిలబడితే దేవుడు కార్యం చేస్తాడు. నిలబడితే దేవుడు మార్గాన్ని సరళం చేస్తాడు. ఆ మార్గం సరళం చేసే అంతలోపు ముందుగా వెళ్ళిన దూత కాస్త వెనక్కి వచ్చి ఐగుప్తీయులకి ఇజ్రాయెల్కి మధ్యలో కోటగా నిలబడిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువుల ఎదుట నీవు నాకు బలమైన కోటగా ఉన్నావు. మామూలు కోట కాదు అది, బలమైన కోట. ఇంకా అది దాన్ని తెంచుకొని కానీ దాన్ని ఎదురించి కానీ ఎవ్వరూ వచ్చే పరిస్థితి లేదు. అంత బలమైన కోటగా దేవుడు మనకి శత్రువులకు మధ్యలో ఉన్నాడు. మనకు శత్రువులు ఉన్నారా లేరా? ఉన్నారా? కాబట్టి మనకేం కావాలి ఇప్పుడు? ఆ కోట ఎట్లా వస్తుంది? స్తుతిస్తూ వస్తుంది. మనకు తెలుసు కదా, చాలాసార్లు విన్నాం కదా. చంటి పిల్లల యొక్కయు బాలుల యొక్క స్తుతుల మూలమున దేవుడు దుర్గమును, కోట దుర్గమన్న ఒకటే. దేవుడు మనకు స్థాపిస్తాడు. శత్రువుల ఎదుట దేవుడు మనల్ని సిగ్గుపరచనీయడు. శత్రువుల ఎదుట దేవుడు మనకు భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శత్రువుల ఎదుట భోజనం చేయడానికి శత్రువులు ఎక్కడో ఉండరు. నానా రకాల శత్రువులు ఉంటారు. ఫస్ట్ శత్రువు ఎవరంటే మన శరీరమే. మన శరీరమే మనకి శత్రువు. ఆత్మ ఏమంటుంది? ప్రార్థన చేద్దామంటుంది ఉదయాన్ని లేచి. శరీరం ఏమంటుంది? ఇప్పుడు అవసరమా? నేను అలసిపోయి ఉంటే నువ్వు లేవడం అవసరమా? అదే బజ్జో అంటదా అనదా? ప్రతి ఒక్కరికి, నాకు కూడా అంటుంది. నేనేమో పైనుంచి ఇటు దించలే, నన్ను ఎవరు దించలే. నాకు కూడా అంటుంది. పొద్దున్న లేవంగలి శరీరం అంటుంది, ఎందుకు జాన్ భాస్కర్ పడుకో, నేను అలసిపోయినా కొద్దిసేపు పడుకుంటే తర్వాత లేచి ప్రార్థన చేసుకుందిలే అన్నప్పుడు ఏమనాలా? యేసు రక్తమే జయం అనాలా. ఏమనాలా? యేసు రక్తమే జయం. శరీరమా, నేను చెప్పిన మాట నువ్వు వినాలి, కానీ నువ్వు చెప్పిన మాట నేను వింటే ఇక మనం బతుకు బస్ స్టాండే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి శరీరమే మనకు మొట్టమొదటి శత్రు కదా, దాన్ని మనం జయించుకోవాలి. తర్వాత కొంతమంది ఇంట్లో కూడా ఉంటారు శత్రువులు. కొంతమంది బంధువులలో ఉంటారు. జాగ్రత్త. సంఘంలో కూడా ఉంటారు. జాగ్రత్త. ఎవరైనా అలాంటి వాళ్ళు ఎవరైనా, నేను అనుకుంటే ఎవరు లేరు అనుకోండి మన సంఘంలో ఒకరికొకరు శత్రువులు. ఎవరైనా ఉంటే మాత్రం ఇక్కడ ఉండరు, ఇంకా ఖాళీయే. ఎవరైనా సంఘానికి విరోధంగా ఉన్నవాళ్ళు, సంఘ బిడ్డలకు విరోధంగా ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండరు. ఇంకా వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు మెల్లగా
తోక ముడుచుకొని మెల్లగా కుక్క వెళ్ళిపోతుంది చూడు, భయపెడితే. అట్లా దుష్టుడు ఎవరు తరమకుండానే పారిపోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు అట్టి ఐక్యతని సంఘంలో ఇచ్చాడు. ఆ ఐక్యతలో మనం ముందుకు సాగుదాం. దేవుడి అట్టి కోటగా దేవుడు మన శత్రువులను జయించి మనకు విజయమును అనుగ్రహించి మనం నిలబడిన ఎదుట దేవుడు మార్గమును సరళము చేయనట్లుగా స్తుతి యాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు, వాడు తన మార్గమును సరళము చేసుకున్నానని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి మనం దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన నామాన్ని మనం ఘనపరచుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకోవాలి. ఎవరు కళ్ళు తెరవద్దు దయచేసి. కళ్ళు తెరిచారంటే నెక్స్ట్ శానిటైజర్ ఉంది, శానిటైజర్ కొడతా కంట్లో, జాగ్రత్త. అందరు కళ్ళు మూసుకోవాలి, శానిటైజర్ కొట్టేస్తా కంట్లో. మనం దిక్కులు చూడొద్దు. ఇక్కడికి వచ్చి మనం దిక్కులు చూడడానికి కాదు, దేవుని చూడడానికి. మనం దేవుని చూద్దాం. మంచిది. యేసుక్రీస్తు ఆరాధనకు యోగ్యుడు, కృతజ్ఞత చెల్లించడానికి ఆయన యోగ్యుడు. కాబట్టి మన రెండు చేతులు మనం ఎత్తుదాం. పైకి ఎత్తడం ద్వారా మన గుండెకు కూడా మంచి రక్త సరఫరా అవుతుంది. కాబట్టి రెండు చేతులు పైకెత్తి ప్రభునామాన్ని మనం మహింపరచుదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మదేవ, నీ ప్రజలందరి మీద నీ సన్నిధి ప్రకాశింపచేయండి యేసయ్యా. ప్రతి ఒక్కరిని నాయనను ఆవరించండి తండ్రి. ఎవరికైనా స్తుతించే మనస్సు స్తుతించకుండా నాయన దుష్టుడు ఆటంకపరుస్తూ ఉంటే అట్టి దురాత్మక్రియను యేసు నామములో తొలగిపోమని గద్దిస్తూ ఉన్నాను. యేసు నామములో స్తుతించకుండా ఆటంకపరుస్తున్న అపవిత్రాత్మ క్రియలారా యేసు నామములో విడిచిపోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. నీ బిడ్డలు స్వేచ్ఛగా మనస్సారా హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా మీకే మహిమ కలుగునుగాక. ఘనత ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తున్నాం. యేసయ్యా మీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకే మహిమ చెల్లిస్తున్నాము నాయన. గొప్ప దేవుడవు, ఘనుడవు యేసయ్యా మీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకే మహిమ చెల్లిస్తున్నాము నాయన. కృపగల దేవుడవు, దయగలిగిన మా తండ్రి మీకు వందనాలు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాము నాయన. హల్లెలూయా. ప్రతి ఒక్కరి మీద నీ పరిశుద్ధాత్మ సన్నిధి అయా మీరు కుమ్మరించండి నాయన. ప్రతి ఒక్కరి మీద అయా నీ పరిశుద్ధాత్మ సన్నిధిని మీరు కుమ్మరించండి నాయన. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా తండ్రి, నా దేవా, నా యేసయ్యా మీకు మహిమ కలుగును గాక నాయన. ఆరాధనకు యోగ్యుడవయ్యా మీకు వందనాలు. మా తండ్రి నీవే ఆరాధనకు యోగ్యుడవు ప్రభా, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. సర్వయుగములలో నీవు మాత్రమే సజీవుడవైన మా గొప్ప దేవుడవు నీవే యేసయ్యా మీకు వందనాలు. యేసయ్యా మీకు వందనాలు నాయన, మీకు వందనాలు యేసయ్యా. మా రాజు హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తి కలిగిన మా తండ్రి మీకు మహిమ చెల్లిస్తున్నాం. కృపగలిగిన దేవుడవు, దయగలిగిన యేసయ్యా మీకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు అడుగుదాం. ప్రభువా నీ ఆత్మ సంచారం నా మీద కుమ్మరించండి నాయన. నన్ను నీ ఆత్మతో అభిషేకించండి నాయన. నీ మాటలు నా నోటిలో ఉంచండి యేసయ్యా. నీ మాటలు నా నోటిలో ఉంచండి యేసయ్యా. ప్రతి ఒక్కరు అడుగుదాం ప్రభు సన్నిధిలో. అయ్యా నీ మాటలు నా నోటిలో ఉంచండి యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పూర్ణ హృదయంతో ప్రభువును ఆరాధించుదాం. హల్లెలూయా. సజీవులే కదా నిన్ను స్తుతించెదరు.
ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున నేటికి మనం సజీవులై ఉన్నాము కాబట్టి ప్రభు నామాన్ని మనం ఘనపరచుదాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి స్తుతి పాత్రుడా, సర్వోన్నతుడా, సకలాలోకాదినకరుడా. స్తుతి పాత్రుడా, సర్వోన్నతుడా, సకలాలోకాదినకరుడా. రెండు చేతులు ఎత్తుదాం.
పక్షమై కృప చూపువాడవు, పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు, దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా, ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా, సేవించద నిన్నే ఆమేన్ హృదయముతో, సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో, పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు, నీ స్వాస్థ్యమైన నీ వారితో కలసి నిన్ను సేవించుటకు, నీ మహిమా ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి, నీ స్వాస్థ్యమైన నీ వారితో కలసి నిన్ను సేవించుటకు, నీ మహిమా ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి, శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి, నీ దాసుల ప్రార్థనలు సఫలము చేసితివి, ఆరాధన నీకే యేసయ్యా, గౌరీ చప్పలు కొడదాం గట్టిగా, గట్టిగా చప్పలు కొడదాం, చప్పలు గట్టి కొట్టాలా యేసయ్యా, సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో, పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు, నీ నిత్యమైన ఆదరణ చూపి నన్ను స్థిరపరచుటకు, నీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నన్ను ప్రేమించితివి, నీ నిత్యమైన ఆదరణ చూపి నన్ను స్థిరపరచుటకు, నీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నన్ను ప్రేమించితివి, నాకు ప్రయోజనము కలుగజేయుటకు నీ ఉపదేశమును బోధించి నీ దాసుని ప్రాణమును సంతోషపరచితివి, ఆరాధన నీకే గౌరీ యేసయ్యా, పరిశుద్ధుడా యేసయ్యా, సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో, పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు యేసయ్యా, థాంక్ యూ లార్డ్, పరిశుద్ధుడవు నీవు ఒక్కడివే యేసయ్యా, కృప చూపువాడవు, ఆనందకరమైన దేశములో నేను నిన్ను ఘనపరచుటకు, నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపజేసితివి, ఆనందకరమైన దేశములో నేను నిన్ను ఘనపరచుటకు,
చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరచుదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తి కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో నాయన పునరుత్థాన దినములోనికి మీరు మమ్మల్ని నడిపించి మీరు మాతో మాట్లాడడానికి మీరు సిద్ధంగా ఉన్న దేవుడవు యేసయ్య. నువ్వు మాట్లాడే దేవుడవు తండ్రి, నువ్వు మాట్లాడే దేవుడు. నీ మాటలు వినడానికి ప్రతి ఆదివారం ప్రతి ఒక్కరు నాయన వచ్చి నిన్ను గణపరిచి నీ మాటలు విని బలం పొందుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. యేసయ్యా, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. కనికరించి నీ కృపలో భద్రపరిచి నీ ఘన నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చున్నా. మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. సంతోషంగా ఉన్నారు అందరూ? కొద్దిగా ఏమైనా ఉందా లోపల? కొద్దిగా ఏం లేదా? సంతోషంగా ఉన్నవారని దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. లెవెన్ 11:30కి ముగించుకుందామా, 12కి ముగించుకుందామా? 9:30 to 12 చేద్దామా, లేకపోతే 11:30కి ముగించుకుందామా? చెప్పాలా మీరు? మిమ్మల్ని బట్టే నేను టైం పెంచుతా. ప్రశ్న అర్థం కాలేదా, లేకపోతే తెలుగు అర్థం కాలేదా? 11:30 వరకు మనం ముగించుకుందామా సాధారణంగా, లేకపోతే 9:30 నుంచి 12 వరకు చేద్దామా? 11:30. ఇంకా ఒక్కరు 11:30. ఇంకా మీరు చెప్పాలా? మీరు మిమ్మల్ని బట్టి నేనేం అనుకోను. అయ్యో తొందర ముగిస్తున్నారు, తక్కువ టైం చెప్తున్నారు, నేనేం అనుకోను. అంటే మీరు 11:30కి ముగించమనే చెప్తున్నారు మీరు. మంచిది, 11:30కే ముగించమని చెప్తా. ఒకరు చెప్పినాక అందరు సైలెన్స్ ఉన్నారంటే నీకు సపోర్ట్ చేసినట్టే అందరు, అంతే కదా? మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. 11:30 అవుతుంది, ఒక 5-10 నిమిషాలు అటు ఇటు అవుతుంది, మీరేం అనుకోవద్దు, సరేనా? మీరు అందరు మంచోళ్ళు కాబట్టి. మంచి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ఈ దినమున మీరు ఎక్కడ ఉండాలా, ఏ సంఘ కాపరి ఆధ్వర్యంలో మీరు ఉండాలి అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. సంఘ కాపరులు ఎంతమంది ఉండాలి, ఏ సంఘ కాపరి ఆధ్వర్యంలో ఉండాలి అనేది కొన్ని, నా దగ్గర చాలా మ్యాటర్ ఉంది కానీ క్లుప్తంగా చెప్తాను, అర్థం చేసుకోండి. ఓకే, మంచిది. మార్కు సువార్త 6:34 చదువుదాం. మార్కు సువార్త 6:34 అయినా చదవచ్చు, మత్తయి సువార్త 9:36 అయినా చదవచ్చు, ఏదైనా ఒకటి చదవచ్చు. మార్కు సువార్త 6:34, మార్క్ 6:34 or you can read Matthew 9:36. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు గొర్రెలేని కాపరుల వలె ఉన్నందున మరి రివర్స్ అవుతుంది. వారు కాపరిలేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద దేవుడు కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే కాపరి లేని గొర్రెలు కూడా ఉంటాయా? ఒక గొర్రెకైనా కాపరి లేని ఆ గొర్రె ఉండదేమో, కానీ దేవుడు అంటున్నాడు, మరి ఇక్కడ చూశాడు, కాపరి లేని గొర్రెలను చూశాడంట దేవుడు. ప్రతి ఒక్క గొర్రెకి ఒక కాపరి ఉంటాడు. ఏది సాధారణమైన గొర్రెలకి ప్రతి ఒక్క గొర్రెకి కాపరి ఉంటాడు, కానీ దేవుడు గొర్రెలని విశ్వాసులతో పోల్చాడు. పోలిస్తే ఈ విశ్వాసులకి ఎవరు లేరంటే కాపరి లేడు. అందుకే దేవుడు అక్కడ చూశాడు, కాపరి లేని గొర్రెలను చూసి వాని మీద కనికరపడి
అనేకమైన సంగతులను వాళ్ళకి బోధించడానికి దేవుడే తనకు వారికి కాపరిగా ఉండడానికి దేవుడు నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత చాలా ప్రొద్దుపోయిన తర్వాత ఏం చదువుతున్నావు? అది మార్కు మాథ్యూ చదవండి. మాథ్యూ 9:36. మాథ్యూ 9:36. మత్తయి 9:36. ఆయన జనసమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారంగా ఉంది కానీ పనివారి కొద్ది మందిగా ఉన్నారు. అంటే కాపరులు కొద్ది మందిగా ఉన్నారు కాబట్టి ఆ కాపరులైన వారి కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. అయితే సమరయ స్త్రీతో దేవుడు అంటాడు, అమ్మా ఒక కాలం వచ్చును అందరూ తమ తమ స్థలాలలో ఎవరి వారి స్థలాలలో వారు ఆరాధిస్తారు. ఇప్పుడైతే అందరూ యెరూషలేముకు వెళ్ళి ఆరాధిస్తున్నారు, కానీ ఒక కాలం వస్తుంది ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో దేవుని సేవకులు ఉంటారు, సంఘం ఉంటుంది. ఆ సంఘాలలో ప్రతి ఒక్కరూ ఆయా ప్రాంతానికి చెందిన వారు అక్కడ ఆరాధిస్తారని మనం యోహాను 4వ అధ్యాయంలో మనం చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సంఘ కాపరి యొక్క లక్షణాలు ఎలా ఉండాలి, గొర్రెల యొక్క లక్షణాలు కూడా ఎలా ఉండాలి అనేది మనం కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. సంఘ కాపరి ఎలా ఉండాలంటే లూకాసు వార్త 15:3-6 వరకు చదువుకుందాం. లూకా గాస్పుల్ ఆఫ్ లూక్ 15:3-6. లూక్ 15:3-6. లూకాసు వార్త 15:3-6 చదవండి. అందుకు ఆయన ఎవరైనా చదవచ్చు, పాస్టర్ గారే చదవాలని లేదు, ఎవరైనా చదవచ్చు. అందుకు ఆయన వారితో ఉపమానం చెప్పెను, మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెదక వెళ్ళడా. జాస్మిన్, నువ్వు లోపలికి వచ్చేసాయి, లోపలికి వచ్చేసాయి. తప్పిపోయినది దొరుకు వరకు, గొర్రె తప్పిపోతే దొరికే వరకు కూడా దాన్ని వెదక వెళ్ళడా. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సంఘ కాపరి ఒక గొర్రె తప్పిపోతే ఏం చేస్తాడంట? వెతకడానికి బయలుదేరుతాడు. అది దొరికే వరకు దాని వెంట వెళ్తాడు. ఒక సంఘ కాపరి యొక్క లక్షణం అంటే ఒక విశ్వాసి తప్పిపోతే మాటికి వాళ్ళ ఇంటికి వెళ్ళి దర్శించి వారు ఏ బలహీనతలో ఉన్నారో, ఏ అపాయంలో ఉన్నారో, ఏ చిక్కులో ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తారు. ఇది సంఘ కాపరి యొక్క లక్షణం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు అన్నాడు, ఒక గొర్రె తప్పిపోతే అతడు వెతక వెళ్ళడా అని రాయబడి ఉంది. సంఘ కాపరి ఏం చేస్తాడంట? మీరు మందిరానికి రాకపోతే ఏం చేస్తాడు సంఘ కాపరి? ఎందుకమ్మా రావట్లేరు, ఎందుకయ్యా రావట్లేరు అని అడుగుతూ ఉన్నారు కాబట్టి మా మీద అలుగుతూ ఉన్నారు మీరు. నేను అడుగుతూ ఉన్నా కాబట్టి మీరు మా మీద అలుగుతూ ఉన్నారు కదా. అది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ఈ విధమైన లక్షణాలు కలిగి ఉండాలి. మనం కూడా ఒక సంఘము, ఒక కాపరి కలిగి ఉండాలి. లేకపోతే మనకు తెలియని వాళ్ళు, మనకు ఎవరో తెలియదు, మనం వాళ్ళకి ఎవరో తెలియదు. కాపరి మనం కలిగి ఉంటే వాళ్ళు ఎవరో మనకు తెలియదు, మనం ఎవరో వాళ్ళకి తెలియదు. మనకు ఏదైనా అపాయం సంభవించినప్పుడు మన దగ్గరికి ఎవరు రారు. మేమైతే మిడ్నైట్ ఫోన్ చేసినా కానీ కాల్ లిఫ్ట్ చేస్తాం. మిడ్నైట్ మొన్న ఒకరు ఫోన్ చేశారు, వేరే వాళ్ళ గురించి చేశారు, మన సంఘస్థులు వేరే వాళ్ళ గురించి. అప్పుడు టైం ఎంత అయిందంటే 1:15కి కాల్ చేస్తే కూడా మేము లేపి వాళ్ళతో మాట్లాడడం, తర్వాత వాళ్ళ గురించి ప్రార్థన చేయడం జరిగింది. వాళ్ళు వేరే వాళ్ళంట, అన్యుల గురించి వీళ్ళు రిక్వెస్ట్ పెడితే మేము ప్రార్థన చేయడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలాంటి లక్షణాలు సంఘ కాపరి కలిగి ఉండాలి. అలాంటి వారి దగ్గర మనము ఆ మందులో ఉండాలి, ఆ కాపరత్వంలో మనం నివసించే వారముగా ఉండాలి. సంఘ కాపరి ప్రత్యేకంగా ఇండివిజువల్ సమస్యలోనికి విశ్వాసులు తీసుకొని రావద్దు.
ఇండివిజువల్ సమస్యలు కొన్ని ఉంటాయి. భార్యాభర్త సమస్య, ఆస్తి తగాదాలు, సహోదరులు, ఇంకా వ్యక్తిగత సమస్యలు. అంటే అది మేము రావడం ద్వారా మీకు ఎక్కువైతుంది కానీ తక్కువ కాదు. మా ఆస్తులు పంపకాలు చేయండి వచ్చి, మీరు న్యాయం తీర్చండి, ఇది మా స్థలం, లేకపోతే మా ఆయన ఇట్ట అన్నాడు, మా ఆవిడ ఇట్ట అన్నది, మా పిల్లలు ఇట్ట అన్నారు, మా తల్లిదండ్రులు ఇట్ట, ఇలాంటివి మీరు జస్ట్ ప్రేయర్ రిక్వెస్ట్ రాసి మాకు పంపడమే అంతే, లేకపోతే జస్ట్ కాల్ చేసి చెప్పడమే అంతేకాని మమ్మల్ని పిలవడము, అంటే సంఘ కాపురులను పిలవడము, మధ్యలో వాళ్ళని కూర్చోబెట్టడం, డిస్కషన్ చేయడం, ఇలాంటివి సంఘస్థులు చేయరాదు. ఎందుకంటే ఒక సంఘ కాపరి లక్షణాలు అవి కావు. ఎందుకంటే సంఘ కాపరి విశ్వాసుల ఇంటికి వచ్చి, గొర్రెల దగ్గరకు వచ్చి తీర్పు తీరుస్తూ ఉన్నాడు అనుకో, ఆడేమైపోతుంది అంటే ఇంకా ఒక విశ్వాసం నశించిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అక్కడ దేవుడే కార్యం చేయనట్లు సంఘ కాపరికి రిక్వెస్ట్ పెట్టాలి. అప్పుడు మేము ప్రార్థన చేస్తాం, దేవుడు కార్యం చేస్తాడు. సూటిగా మేమే వచ్చామనుకో, సంఘ కాపరి వచ్చాడు అనుకో, అక్కడ వ్యత్యాసాలు ఎక్కువగా అవుతాయి అన్నమాట. ఇది అలా చేయాలా, అలాగే ఉండాలా. దేవుని సన్నిధికి, దేవుని దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, బోధకుడా ఇదిగో మాకు పొలాలు ఉన్నాయి, మీరు మాకు వచ్చి 2 భాగాలుగా చేసి ఇవ్వండి అని దేవుని దగ్గరికి ఒకడు వచ్చి అడిగాడు. చదువుదామన్నమాట. లూకాసు వార్త 12:14. లూక్ 12:14. లూకాసు వార్త 12:14 వచనంలో ఒక మాట చదువుదాం మనం. 12:14. 13 నుంచి చదవండి, పైన 13 నుంచి చదవండి. ఆ జన సమూహములో ఒకడు, బోధకుడా పిత్రార్జితములో, మా పిత్రార్జితం ఇది, మాకు తల్లిదండ్రులు ఆస్తి సంపాదించున్నారు కాబట్టి పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవలనని, పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవలనని తెలుగు నేర్చుకోవాలి. సహోదరునితో, ఫీజు కట్టండి, తెలుగు నేర్పిస్తా. నా సహోదరునితో చెప్పమని. వేరే వాళ్ళు చదవండి, నవ్వు వస్తుంది. ఆ జనసమూహములో ఒకడు, బోధకుడా పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవలనని నా సహోదరునితో చెప్పమని ఆయన అడుగుగా, ఏమైంది మీకు ఇవ్వాలా? అన్ని సగసం తింటున్నారు, బ్రేక్ఫాస్ట్ చేసి రాలే కదా, అందుకే ఈ తింటున్నారేమో కదా. మంచిది. ఆ సమూహములో ఒకడు, బోధకుడా పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పుమని ఆయన అడగగా, ఆయన ఏమంటున్నాడు? ఓయ్, మీ మీద తీర్పరినిగానైనను కదా అంటున్నాడా? ఓయి, మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించెను అతనితో చెప్పాను. మీ పిత్రార్జితం ఏదైనా ఆస్తి ఉంటే మీరు మాట్లాడుకొని మీరు పంచుకోండి, మీరు పంచుకొని అమ్ముకోండి. అంతేకాని ఆ గొడవలో పాస్టర్ గారు ఖాళీగా ఉంటారు కదా, వాళ్ళకేం పని లేదు కదా అని పిలిచి వాళ్ళకి మాకు మధ్యలో స్విచ్లు పెట్టద్దు. మళ్ళా విశ్వాసాలు కలిగిన లక్షణాలు, ఇండివిజువల్ ఫ్యామిలీ మ్యాటర్స్ దేంట్లో కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు. ఇది సంఘస్థులు నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే దేవుడే అన్నాడు ఆ మాట, వ్యక్తిగతమైన మీ సమస్యలలో నన్ను ఎవడు తీర్పరిగా నియమించాడు? నేను మిమ్మల్ని ఆస్తి పంపకాలు చేయడానికి నేను ఉన్నానా? నేను ఉన్నది ఎందుకు? ఇక్కడ దేవుని రాజ్య సువార్త చేయడానికి. ఒకవేళ బలహీనత ఉందా, ప్రార్థన చేస్తాం. దయ్యాలు పట్టినాయా, ప్రార్థన చేస్తాం. ఏదైనా సమస్య ఉందా కుటుంబముగా, మేము వచ్చి ప్రార్థన చేస్తాం. ప్రార్థన వరకే, అంతమించి ఇంకా తీర్పు తీర్చడానికి మేము మీకు తీర్పు తీర్చడానికి ఎవరు కూడా ఉన్నారు అని ఎవరు కూడా ఆలోచన చేయకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దీని ద్వారా ఏమవుతుందంటే సమస్య ఎక్కువవుతుంది కానీ తక్కువ కాదు. కాబట్టి సంఘ కాపరి తప్పిపోయిన వారిని వెతికేవారుగా ఉండ, విశ్వాసులు ఇలాంటి వారిని సంఘ కాపరిని పిలిచేవారుగా ఉండకూడదు. అర్థమైంది కదా?
ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మంచిది. సంఘ కాపరి ఇంకా ఏ విధంగా ఉండాలో మనం నేర్చుకుందాం. 2 తిమోతి 4:2-4 2 తిమోతి 4:2-4 4th చాప్టర్ 2-4. వాక్యమును ప్రకటించుము. సంఘ కాపరి ఏం చేయాలంటే వాక్యాన్ని ప్రకటించుము. సమయమందును అసమయమందును ప్రయాసపడుము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై మంచి బోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను పిలుచుకుంటారంట. ఎవరిని? అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపులకు తిరుగులాడు కాలము వచ్చును. ఇప్పుడు వచ్చింది. అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తకుని పని చేయుము. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఘ కాపరి ఏం చేయాలి? వాక్యాన్ని బోధించాలి, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, ప్రార్థన చేయాలి, ఆదరించాలి, ఓదార్చాలి, బలపరచాలి. సమయమందును అసమయమందు ఇవన్నీ చేయాలి. అయ్యో ఇప్పుడు పండుకునే టైం కదా అని ఉండడానికి లేదు. ఇది రెస్ట్ తీసుకునే టైం కాబట్టి ఒకవేళ పగులే నిద్రపోయారనుకో, ఒక కాల్ వచ్చింది, నాకు కాల్ లిఫ్ట్ చేస్తే టైం ఇప్పుడు లేదని అనటానికి కాదు. తప్పనిసరిగా కాల్ రిసీవ్ చేసుకోవాలా, ప్రార్థన చేయాలా, అవసరమైతే వెళ్ళిపోవాలా. ఇది సంఘ కాపరి ఉండాల్సిన లక్షణాలు. అలాంటి వారి సంఘములో మనం ఉంటే మనకు మేలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు మిమ్మల్ని పొగిడేవారుగానే మేము ఉండకూడదు. సంఘ కాపరి ఎప్పుడు మిమ్మల్ని పొగుడుతున్నామనుకో, దాని అర్థం ఏంటంటే మీకు సంఘ కాపరికి మీ మీద ప్రేమ లేనట్టు. అర్థమవుతుందా? మీరు తప్పు చేస్తున్నా పర్వాలేదు సిస్టర్, పర్వాలేదు బ్రదర్ అని మేము అంటున్నామంటే, సంఘ కాపరి అంటున్నాడంటే దాని అర్థం ఏంటంటే అతన్ని నాశనానికి నడిపిస్తున్నాడని గమనించుకోవాలి. కల్పనా కథలు చెప్పి, స్టోరీలు చెప్పి, వాక్యం చెప్పకుండా స్టోరీలు చెప్తే మనకేమవుతుంది తెలుసా? చెవులు బాగా కోసుకొని వింటాయి. అదే వాక్యం చెప్తుంటే చెవులు మూసుకుంటూ ఉంటాయి. కాబట్టి కల్పనా కథల వైపు మనం తిరగొద్దు. దేవుని వాక్యం వైపు మాత్రమే మనం దృష్టి ఉంచి అలాంటి వాక్యాన్ని మనం అంగీకరించాలి. దేవుడు ఈ దినమున నాతో ఏం మాట్లాడుతున్నాడు అనే అంశం మీదనే మనం దృష్టించాలి. కానీ ఈయన ఎలా చెప్తాడో చూద్దాం అనే అంశం మీద మన ఆలోచన ఉండకూడదు. ప్రతి ఆదివారం దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుడి మాటలు నేను విందాం అనే ఆశ మనం కలిగి ఉండాలి తప్ప పోతే పోదాంలే లేకపోతే లేదులే అనే తత్వం మనలో ఏమాత్రం కూడా మనకి మంచిది కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలాంటి సేవకుల సంఘములో ఉండడం మనకు చాలా ఆశీర్వాదకరమైనది. ఎందుకంటే అనేక మందికి పైకి తీసుకెళ్ళడమే తెలుసు, కానీ కిందికి దించడం తెలియదు. పైకి తీసుకెళ్ళడమే తెలుసు. ఏం తీసుకెళ్ళడం? గాడ్ బ్లెస్ యూ, ఇంకా దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, దేవుడు నేను ఆశీర్వదించిన గాక, ఇక దేవునికి ఇది అది ఇంకన్నీ మొత్తం ఇదే. ఇంకా ఇదేంటి? ఇది పైకి తీసుకెళ్ళేది. నిన్నేం చేస్తున్నారు? ఉబ్బిస్తున్నారు. ఇలాంటి బోధల వైపే మనం ఉండకూడదు. అఫ్కోర్స్ అది కూడా మనకు అవసరం, ఎప్పుడు మనకి కావలసినప్పుడే. అంతేగాని ప్రతి సమయంలో కూడా మనకి అదంతా మంచిది కాదు. ఎందుకంటే ఆ గొర్రెలను పైకి తీసుకెళ్ళి కిందికి దించే స్థలాన్ని మర్చిపోతారంట. అక్కడే గొర్రెలు చెదిరిపోతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, మీకు విశ్వాసులైన మీకు నాకు ఇష్టమైన కాపరులను నేను నియమిస్తాను, మీకు ఇష్టమైన కాపరులను కాదు. దేవుడు ఏమంటున్నాడు? మీకు ఇష్టమైన కాపరులను కాదు నేను నియమించేది, నాకు ఇష్టమైన కాపరులను నేను మీకు నియమిస్తున్నాను. జెరమయా 3:15 verse. ఇర్మియా 3:15 చదువుదాం. జెరమయా 3:15. నాకు ఇష్టమైన కాపరులను
నీకు నియమిస్తాను నేను. వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మను ఏలుదురు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిద్ర వచ్చే వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్బా, నిద్రపోతున్నారా? నిద్రపోవట్లే కదా, మంచిది. వాక్యం నేను మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. దేవునికి స్తోత్రం. అందరూ ఒకసారి దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మంచిది. నాకు ఇష్టమైన కాపరులను నేను మీకు నియమిస్తా, వారు వివేకముతోనూ జ్ఞానముతోనూ మిమ్మను అంటే ఏలుతారంటే వాట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్? 3:15 ఇంగ్లీష్లో ఏముంది? పరిపాలించేవారు అంటే పాలన చేయవాళ్ళు. అంతేగాని ఏలడం అంటే మీ మీద అధికారం ఉన్నట్లు కాదు మాకు. అంటే మేము సరైన విధానంలో నడిపించడానికి మాత్రమే అధికారం. మీ వద్ద నుంచి సమస్తం దోచుకోవడానికి మాకు అధికారం కాదు. ఏలడం అంటే పరిపాలించడం, అంటే చక్కగా నడిపించడం అని అర్థం. అయితే మీకు ఇష్టమైన కాపర్లను మీరు ఏర్పాటు చేసుకుంటే మీరు మోసపోతారు. దేవుడు ఏమంటున్నాడు? నాకు ఇష్టమైన కాపర్లను మీకు నియమిస్తాను, వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మల్ని నడిపిస్తారు. కాబట్టి వారికి లోబడి ఉండండి. ఏలడం అంటే మీరు వారికి లోబడితే వారు చక్కగా మిమ్మల్ని నడిపిస్తారు. ఎక్కడికి? దేవుని రాజ్యానికి నడిపిస్తారు. దేవుని వైపుకి వారు త్రిప్పడము జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కింద 22 కూడా చదవండి. తిరిగి రండి. 22-23 సేమ్ చాప్టర్. చదవండి. కొండల మీద జరిగేది అంటే ఉన్నతమైన, అంటే మిమ్మల్ని ఉబ్బిచ్చే బోధ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అనే బోధ మోసకరమైనది. జాగ్రత్త. అంటే మనం ఉన్న పరిస్థితిని చూసి మనం బ్లెస్ చేయాలి ప్రజలు. బ్లెస్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం గద్దింపు కూడా అవసరమే. కొండల మీద జరిగినది మోసకరము, పర్వతముల మీద చేసిన ఘోష దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 కొండల మీద జరిగేది ఏం జరుగుతుందంట? మోసం జరుగుతూ. ఏం జరుగుతుంది? మోసం జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఎప్పుడు ఎక్కేవారంగానే ఉండకూడదు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇజ్రాయెల్ ప్రజల్ని వారు వెలుచున్న మార్గం అంట కొండలు లోయలు గల ప్రదేశం అంట. వాళ్ళ మార్గం ఎలా ఉందంట? ఎక్కాలా, దిగాల, మళ్ళీ ఎక్కాలా, మళ్ళీ దిగాల. ఇవి ఉండాల. ఇవి ఉంటేనే మన జీవితం బాగుపడుతుంది. మేలులో మనం దీవించబడతాం, మనం ఆశీర్వదించబడతాం. ఒకసారి మనకు గద్దింపు అవసరం. నేను ఒక్కొక్కసారి గద్దిస్తాను కొంతమందిని, వాళ్ళు లోబడతారు, దే ఆర్ బ్లెస్డ్. లేకపోతే సంఘ కాపరు ఎవరో మనకు తెలియదు, మనం ఎవరో సంఘ కాపరికి తెలియదు. ఒకవేళ ఎవరో వాక్యం చెప్పే వాళ్ళకి మనకు తెలిసినా మనం వాళ్ళకి తెలియకపోతే సపోజ్ లాస్ట్కి ఇప్పుడు మన జీవితకాలం అంతా ముగించబడుతుంది. తర్వాత పోతాం పైకి పోతామా? పైకి పోయిన తర్వాత ఇన్ కేసు ఇప్పుడు లైవ్లో మనం వాక్యం చూస్తున్నాం, లైవ్లో ఆరాధన చేస్తున్నాం, లేకపోతే క్రూసేడ్కి వెళ్తున్నాం, పెద్ద పెద్ద సేవకుల దగ్గరికి వెళ్తున్నాం. వెళ్ళొద్దని కాదు నేను అనేది, మనం వెళ్తున్నాం. మీరు వారి సంఘస్థులైతే వెళ్ళొచ్చు, వారి సంఘస్థులు కాకపోతే ఏ సంఘానికి చెందారో ఆ సంఘానికి చెందిన వారై దేవుని వాక్యాన్ని వినాలా. ఇంకా ఇక్కడ నాకు అయ్యగారు ఇట్టు అన్నారు, ఈ అయ్యగారు అట్టు అన్నారు అని అలిగి ఇంకో దగ్గరకు పోయావనుకో, నేనేం చేస్తారంటే వాళ్ళు పైకి తీసుకెళ్ళి నేను నిలబెడతారు. మందంతా దోచుకున్న తర్వాత చివరికి మందంతా అయిపోయిన తర్వాత మనం పైకి పోయే టైం వచ్చినప్పుడు అయ్యగారికి ఫోన్ చేస్తే నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. ఏమంటారు వాళ్ళు? నువ్వెవరో నాకు తెలియదయ్యా. మనకి పుట్టినప్పుడు, పెండ్లప్పుడు మెయిన్ డిస్పాచ్, మనం చనిపోయేటప్పుడు మనల్ని సమాధి చేసేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. సమాధి చేసేవాళ్ళు మనకి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి సమాధి అవసరమే. మన సంఘం కోసం సమాధుల స్థలం కొరకు మేము ఎంత డబ్బులు కడుతున్నామో మీకు తెలియదు. ఇంకా మేము డబ్బులు కడుతున్నాం ప్రతి సంవత్సరం.
అంటే మనం పోవాలని కాదు, పోయే టైం వస్తే పోతాం. పోతామా? పోయే టైం వేస్తే ఎవరైనా పోతారు. అప్పుడు విశ్వాసులు వచ్చి నన్ను అడిగినప్పుడు మనొకడు పోయాడు, మూడు నెలల బాబు పోయాడు, 3 నెలల బాబు పోయాడు. అప్పుడు నేనేం చేయాలి వాళ్ళకి? నేను న్యాయం చేయాలనా లేదా వాళ్ళకి? మరి నాకు సమాధి స్థలం లేదు, నేను సంఘానికి వచ్చి ఏం లాభం అంటే అప్పుడు నేనేం చేయాలి? అన్ని విషయాల్లో మనల్ని బాగు చూసుకునే వాళ్ళు మనకి కావాలి. ఎవరో తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మోసపోకూడదు, మోసపరచబరచకూడదు కూడా మనం కదా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి స్థలాలకి ఎక్కి వారు దిగవలసిన స్థలాన్ని మర్చిపోయారంట. ఏం చేశారు? వీళ్ళు ఎక్కారు, ఎక్కిన స్థలము ఎలా దిగాలో మర్చిపోయారంట. చదువుదాం అన్నమాట. ఇర్మియా 56వ వచనం, జెరమయా 56th verse. త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే కొండల మీదకి తోలుకొని పోయారు వారి కాపరులు. అంటే వీళ్ళు సంఘ కాపరిని వదిలిపెట్టి, నిజమైన సంఘ కాపరిని వదిలిపెట్టి తాత్కాలికమైన సంఘ కాపరి అంటే స్టోరీలు చెప్తూ మనకి మనం ఎట్టున్నారో వాళ్ళకి తెలియదు. మనం ఎట్టున్నామో, మన పరిస్థితి ఏందో, మనం ఇట్టున్నామా అట్టున్నామా తెలియదు. సంఘ కాపరి అనే ఏం చేస్తారంటే కాచుకొని ఉంటాడు. గొర్రెలను ఏం చేస్తాడు? కాస్తూ ఉంటాడు. పోయి వారిని త్రోవ తప్పించారంట. జనులు కొండకు వెళ్తా ఉన్నారు, వారు దిగవలసిన చోటు మర్చిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది ఎట్లుంటుందంటే మనం ఇంటి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి వచ్చే దారి మర్చిపోయినట్టు ఉంటుంది. మనం ఇంటి నుంచి బయలుదేరి మళ్ళీ ఇంటికే రావాలా, ఆ దారి మర్చిపోయినట్టు ఉంటుంది ఇది. కాబట్టి మనము ఒక సంఘ కాపరి ఆధ్వర్యంలో ఉంటే చాలా మంచిది. ఇది దేవుడు కోరుకునేది. అందుకే కాపరి లేని గొర్రెలని దేవుడు గుర్తించి వారి మీద ఏం పడ్డాడంట? కనికరపడ్డాడు. అందుకే వీరికి జ్ఞానం లేదు కాబట్టి తిరుగుతూ ఉన్నారు అనమాట. జ్ఞానం లేదు కాబట్టి ఒక కాపరి ఆధ్వర్యంలో ఉండలేకపోతా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి వారు నష్టపోతారే తప్ప మేలు పొందలేరు వాళ్ళు. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఒక దగ్గర నిలబడి అందరినీ కంట్రోల్ చేసే సిస్టమేటిక్ మొత్తం వచ్చేసింది. ఇది క్రీస్తు రాకడకు అతి సమీపం అని గుర్తించాలా. ఏం గుర్తించాలా? ఎందుకు ఇదంతా ఇప్పుడు ఇక్కడ ఉంటే యూట్యూబ్లో మొత్తం ప్రపంచం అంతా ఎందుకు మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం చెప్పండి? ఇక్కడ ఉండి యూట్యూబ్లో ప్రపంచాన్ని మొత్తం కంట్రోల్ చేయగలుగుతున్నాం. ఎంతమందినైనా సరే కంట్రోల్ చేయగలుగుతున్నాం. ఎందుకు ఆ సిస్టమ్ వచ్చింది తెలుసా? అంత్యక్రీస్తు పరిపాలన చేయడానికి. దానికి ముందు మనం వాడుతున్నాం కానీ దాన్ని, అది అంత్యక్రీస్తు పరిపాలన చేయడానికి ఈ సిస్టమేటిక్ అంతా కూడా వచ్చింది. ఎందుకంటే రేపు ఒకటే దగ్గర అంత్యక్రీస్తు కూర్చొని మొత్తం అందరినీ కంట్రోల్ చేస్తాడు. 1 వరల్డ్ రూల్ వస్తుంది అనమాట. 1 వరల్డ్ రూల్, ఒకే అథారిటీ, ఒకే రూల్, ఇంకొక్కడే ప్రపంచానంతా కూడా ఆడ కూర్చొని పరిపాలిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దీన్ని మనం గమనించుకోవాలి. అది మనకు మోసమే కానీ మనకు లాభమేమీ కాదు. కాబట్టి వారి జోలికి పోకుండా ఉండడం మంచిది. ప్రతి ఒక్కరికి ఒక కాపరు ఉన్నాడు. ఆ కాపరు ఆధ్వర్యంలో సంఘం ఉంది. ఆ సంఘాన్ని అభివృద్ధి చేసుకుందాం. మనది ఏదైనా సరే, మనది రూపాయి కానీ, 2 రూపాయలు కానీ, 10 రూపాయలు కానీ, 100 రూపాయలు కానీ, 1000 రూపాయలు కానీ, 10,000 కానీ, ఎన్నైనా సరే అదే సంఘానికి మనకు సమర్పించుకొని అదే సంఘానికి, మనం ఏ సంఘానికైతే ఒక ఆధ్వర్యంలో ఉన్నామో, ఏ సంఘ కాపరి యొక్క ఆధ్వర్యంలో ఉన్నామో అందులో ఉంచి ఆ సంఘాన్ని అభివృద్ధి చేస్తూ, ఆ పరిచర్యను అభివృద్ధి చేస్తూ అక్కడ ఉంటే మనకు చాలా ఆశీర్వాదకరం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం అటు ఇటు తిరుగుతూ వెళ్తూ ఉంటే మనం దారి తప్పిపోయే గొర్రెలుగా ఉంటాం. అందుకే అనేక మంది గుడ్డి దారి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే దేవుడు కూడా అన్నాడు, వారు గుడ్డి వారి బోధ కూడా గుడ్డితనంగా ఉంటుంది,
బోధ కూడా గుడ్డితనంగా ఉంటుంది. వాళ్ళని వెంబడించే వాళ్ళు కూడా అందరు వెళ్ళి ఎక్కడ పడతారంట? గుంటలో పడతారు. చదవండి అన్నమాట. యేసు ప్రభు చక్కగా చెప్పిన మాట. మత్తయి వార్త 15:14 వచనం. మాథ్యూ 15:40 వర్డ్స్. వారి జోలికి పోకుడి, వారు గ్రుడ్డివారై ఉండి గ్రుడ్డి వారికి త్రోవ చూపువారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఎన్నిక చేసుకోవాకండి. సంఘ కాపరి ఎవరు? నాకు ఎవరు? ఇప్పుడు నువ్వు ఫోన్ చేసావు. నువ్వు ఫోన్ చేస్తే ఏదన్నా ఒక తెలియని ఇప్పుడు నా సంఘస్థులు ఎవరన్నా వేరే పాస్టర్కు ఫోన్ చేసి మీ ఇంటికి పిలిచి ప్రార్థన చేయించుకోవడానికి పిలిస్తే వారు మీ లోటుపాట్లు అయినా చెప్తాడా? మిమ్మల్ని సరి చేయడానికి అవుతుందా? అవదు. దేనికి పిలిచారో అతను ప్రార్థన చేస్తాడు, మీరు ఇచ్చే కానుక తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. అంటే నీ మీద ఏమైనా దృష్టి ఉన్నట్ట, నీ మీద ఏమైనా బాధ్యత ఉన్నట్ట? ఏం లేదు, ఏముండదు వాళ్ళకి. కాబట్టి ఇలాంటి వారిని మనం పిలిచి అనవసరమైన చిక్కులో పడేదానికంటే ఒక సంఘ కాపరి ఆధ్వర్యంలో ఉండడం చాలా మనకు ముఖ్యం. మీరు గమనించాలి, సంఘ కాపరి కూడా దేవుని ఆత్మచేత నడిపించబడేవారై ఉండాలి, దేవుని నడిపింపులో కొనసాగేవారుగా ఉండాలి, వారి ప్రార్థనలు మనకు ఉపయోగపడేవారుగా ఉండాలి, మనతో వారు సహకరించేవారుగా ఉన్న సంఘ కాపరిని మీరు గుర్తించి దైవ సంబంధమైన ఆత్మబోధ ఎవరైతే చేస్తున్నారో ఆ సంఘంలో మనం ఉండడము మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు మీరు ఈ సంఘంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంటే డ్యూటీ పరంగా మీరు దూరం వెళ్తే వెళ్ళొచ్చు. అక్కడ కూడా మళ్ళీ ఒకటే సంఘ కాపరిని కలిగి ఉండాలి. డ్యూటీ పరంగా మీరు వెళ్తే వెళ్ళొచ్చు, అంతకు మించి వెళ్ళడానికి లేదు. మీరు ఇక్కడ ఉన్నంతకాలం మీరు చాలా జాగ్రత్తగా సంఘ కాపరి ఆధ్వర్యంలో లోబడేవారుగా ఉండాలి. లోబడేవారు సంఘ కాపరికి మీరు లోబడితేనే మిమ్మల్ని నడిపించగలం. మీరు లోబడకపోతే మేము నడిపించలేం. అంటే మీరు తాత్కాలికమైన కాపరికి, అప్పుడు నేను కూడా తాత్కాలికమైన కాపరిని అవుతా, అర్థమవుతుందా? నేను కూడా తాత్కాలికమైన కాపరిని అవుతాను, కానీ మీకు ఖచ్చితంగా సంఘ కాపరి కాలేను నేను. మీరు లోబడాల. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సహవాసం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అందుకే దేవుడు ఒక రోజున ఎందుకు పెట్టాడు? అందరు కలిసి ఉండడానికి, కలిసి ప్రభుని ఆరాధించడానికి ఎందుకు నియమించాడు దేవుడు? ఎందుకు నియమించాడు? ఎందుకు మనం క్రమంగా రాలేకపోతున్నాం? అంటే దేవుని మాట అంటే ఇష్టం లేదా? దేవుడు అంటే ఇష్టం లేదా? ఆదివారం అంటే కష్టంగా ఉందా? లేకపోతే లోకాన్ని ప్రేమించి వెళ్తున్నారా? డబ్బును ప్రేమించి వెళ్తున్నారా? పనికి వెళ్ళడానికి ముందు ప్రాధాన్యత పనికి ఇస్తున్నారా? దేనికి ఇస్తున్నాం మనం? కొద్దిగా మనం ఆలోచన చేసుకోవాలి. కొత్త సంవత్సరంలోకి వచ్చాం, 2021లోకి వచ్చాం. మనం క్రైస్తవులంగానే ఉండాలి. పండగ క్రైస్తవులంగా మనం ఉంటే పండగ క్రైస్తవులు అందరూ భూమి మీద విడవబడతారు. జాగ్రత్త. పండగ క్రైస్తవులందరూ భూమి మీద విడవబడతారు. కాబట్టి మనం పండగ క్రైస్తవులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచుకున్న వారు కొందరే. మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి పిలువబడిన వారు గుంపులు వస్తారు. ఎప్పుడు? పండగలప్పుడు, మీటింగులు పెట్టినప్పుడు గుంపులు వస్తారు. వాళ్ళంతా ఎవరు? పిలువబడిన వారు. ఏర్పరచబడిన వారు ఎవరు? ప్రతి ఆదివారం సంఘానికి వచ్చి ప్రభుని ఆరాధించి ఆయన మార్గంలో నడిచేవారు ఏర్పరచుకున్నవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం అందరము ఒక్క సహవాసం కలిగి ఉండాలి. నేను అనేది ఆత్మీయ సహవాసం. అపోస్తల కార్యాలు 2:42 చదువుదాం. అపోస్తల కార్యాలు 2:42. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండాలి. ఎలా ఉండాలా? సహవాసమందును రొట్టె విరుచుటయందును ఏమై ఉండాలా? ఎడతెగని వారమై మనం ఉండాలి. అప్పుడే మన ఆత్మకు విలువ, మనము దేవునికి లోబడుతున్నట్టు, లేకపోతే మనం దేవునికి లోబడినట్టు. ప్రతి ఒక్కరి మీద దేవుడు ఏం చేశాడంటే ఒక కాపరిని నియమించాడు, ఒక పై నాయకుడిని నియమించాడు. ఆ నియమించిన విధానాన్ని మనం గుర్తించి చాలా జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళాలి. మీరు ఇంటికి వెళ్ళినాక మీకు ఒక చాప్టర్ ఇస్తా.
యెహెజ్కేలు 34 ఫుల్ చాప్టర్ మీరు చదవండి. 34 యెహెజ్కేలు 34 1 నుంచి లాస్ట్ వరకు మీరు చదవాలి. వచ్చే వారం నేను అడుగుతా ఏం చదివారని అడుగుతా. ఇది మీరు లోబడాలా, తప్పకుండా చదవాలా. చదువుతానన్నవారు సచ్చేయతండి. యెహెజ్కేలు 34 అధ్యాయం మీరు వెళ్ళి చదవండి. మీ ఆత్మకు చాలా క్షేమం కలుగుతుంది. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి రాజులు 22:17 వచనం చదువుదాం. మొదటి రాజులు 22:17 వచనం. కాపరి లేని గొర్రెల వలనే చాలు. కాపరి లేని గొర్రెలు ఎక్కడ చెదిరిపోతున్నారంట? కొండల మీద. అంటే ఉన్నతమైన, అంటే మనల్ని ఉబ్బించే బోధల మీద. గాడ్ బ్లెస్ యూ, గాడ్ హీల్ యూ, గాడ్ టచ్ యూ. ఇవన్నీ ఏం బోధలు? ఇవన్నీ చెప్పండి, అర్థమవుతుందా? లేకపోతే వ్యతిరేకం అనిపిస్తుందా? వ్యతిరేకం అనిపిస్తుందా? మీరు కొంచెం డీప్గా ఆలోచించి ఇంటికి వెళ్ళినాక మళ్ళీ రాసుకొని చదవండి, మీకు అర్థమవుతుంది. దేవుడు చెప్పిన మాటలే నేను చెప్తున్నాను, వేరే నేనేం చెప్పట్లేదు.